ఈ సెషన్లో మనం టూల్ ప్యానల్లో ఉన్న కొన్ని టూల్స్ యూస్ చేసుకొని బేసిక్గా ఒక ఫ్లాష్ సీన్ని ఎలా క్రియేట్ చేయాలో చూస్తాం. సో ఫస్ట్ నేను యాక్షన్ స్క్రిప్ట్ 3.0 తీసుకున్నాను. సో దీని హైట్ కాస్త రిడ్యూస్ చేస్తాను మన సీన్కి తగ్గట్టుగా. సో ఇప్పుడు ఒక హిల్ ఏరియా విత్ రివర్ ఇక్కడ నేను క్రియేట్ చేయాలి. సో దానికి ఫస్ట్ మనం పెన్సిల్ టూల్ని యూజ్ చేస్తాం. ఈ పెన్సిల్ టూల్ యూజ్ చేసి ఒక హిల్ ఏరియాని క్రియేట్ చేద్దాం. సో కింద ఒక ఆప్షన్ ఉంది, అదే స్నాప్ టు ఆబ్జెక్ట్స్. అంటే ఒక ఆబ్జెక్ట్ ఇంకొక ఆబ్జెక్ట్ దగ్గర వచ్చిందంటే దానికి అటాచ్ అయిపోతుంది అనమాట. దాన్ని తీసేస్తున్నాను. అంటే మనం డిఫరెంట్ డ్రాయింగ్ ఆబ్జెక్ట్స్ ఇక్కడ క్రియేట్ చేయబోతున్నాం. అటాచ్మెంట్ ఆటోమేటిక్గా అయ్యేటట్టు కాకుండా దీన్ని డీసెలెక్ట్ చేస్తున్నాను. సో ఇప్పుడు పెన్సిల్ టూల్ని తీసుకుంటున్నాను. పెన్సిల్ టూల్ని తీసుకొని ఫస్ట్ ఒక హిల్ ఏరియాని క్రియేట్ చేయాలి. అయితే ఇక్కడ మీరు కంపల్సరీగా నేను దీన్ని సెలెక్ట్ చేసి డిలీట్ చేసేస్తాను. సెలెక్ట్ అండ్ డిలీట్. కంపల్సరీగా మీరు ఈ పెన్సిల్ టూల్ తీసుకున్నప్పుడు ఇక్కడ పెన్సిల్ మోడ్స్ ఉన్నాయి. ఈ మోడ్స్లో స్మూత్ని తీసుకోండి. సో స్మూత్ని తీసుకున్నాను. ఇట్లా ఫస్ట్ ఒక హిల్ని డ్రా చేశాను. ఓకే, తర్వాత ఇంకొక హిల్ని కూడా నేను డ్రా చేస్తాను. సో 2 హిల్ ఏరియాస్ రావడం జరిగింది. మరి వీటిల్ని మళ్ళీ మీరు సెలెక్ట్ చేసుకొని చూడండి, ఇక్కడ ఒక పార్ట్గా ఇక్కడ ఒక పార్ట్గా, అంటే టోటల్గా సెలెక్ట్ కావటం లేదు. అప్పుడు షిఫ్ట్ పట్టుకొని సెలెక్ట్ చేసుకోండి ఒకేసారి రాలేదు అనుకుంటే. సో ఇప్పుడు దీన్ని స్మూత్, ఇట్లా ఎంత స్మూత్నెస్ కావాలంటే అంత స్మూత్నెస్ మీరు తీసుకోవచ్చు. అట్లానే దీన్ని కూడా షిఫ్ట్ సెలెక్ట్. ఒకేసారి డ్రా చేసినట్లయితే సింగిల్ లైన్ వస్తుంది. స్మూత్నెస్ మీరు క్రియేట్ చేసుకోవచ్చు. ఇదే కాకుండా మామూలుగా కూడా మీరు అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడికి వెళ్ళి దీని షేప్ని రీషేప్ చేసుకోవచ్చు అనమాట. ఇట్లా కర్వ్ లాగా వచ్చింది చూడండి, ఆరో కిక్ ఉందా, అప్పుడు రీషేప్ చేసుకోవచ్చు. ఓకే, అట్లానే దీన్ని కూడాను రైట్. ఇంకా కావాలంటే ఇలా అన్నమాట. సో ఇప్పుడు నేను ఒక రివర్ని ఇక్కడ డ్రా చేయాలి. మరి రివర్ని డ్రా చేయాలి అంటే ఇక్కడ పెన్సిల్ టూల్ బదులు పెన్ టూల్ అనేది ఉంది. మరి ఈ పెన్ టూల్ని తీసుకొని ఈ రివర్ ఇక్కడ స్టార్ట్ అయ్యేటట్లుగా మొదలు పెడదాం. అండ్ దెన్ ఇలా వస్తుంది. అండ్ దెన్ ఇలా అండ్ ఫైనల్గా ఇలా అనుకుందాం. మరి దీన్ని రీషేప్ కూడా మీరు చేసుకోవచ్చు. మరి దీన్ని షిఫ్ట్ ఇట్లా
సెలెక్ట్ చేసుకొని మీరు కాపీ పేస్ట్ చేసుకోవచ్చు. మొత్తం సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆల్ట్ పట్టుకొని క్లిక్ చేసి డ్రాగ్ చేయండి. సేమ్ ఇంకొక కాపీ అనేది రావడం జరుగుతుంది. లేదంటే మళ్ళీ మీరు రీడ్రా కూడా చేసుకోవచ్చు అనమాట. సో లైక్ దిస్. సో మళ్ళీ దీన్ని ఇక్కడ ఈ అటాచ్మెంట్స్ కరెక్ట్గా ఉండాలి. చూడండి, ఇది జాయిన్ కాలేదు, ఎందుకంటే స్నాప్ టు గ్రిడ్ అనేది స్నాప్ టు ఆబ్జెక్ట్స్ డీసెలెక్ట్ చేసాం. మరి ఇప్పుడు కావాలనుకుంటే సెలెక్ట్ చేస్తున్నాను. సెలెక్ట్ చేసుకొని దీన్ని దానికి జాయిన్ చేద్దాం. ఈ ఎడ్జ్ పట్టుకుంటే అక్కడ జాయిన్ అయిపోయింది చూడండి. మరి ఇప్పుడు దీన్ని రీషేప్ కూడా చేసుకోవచ్చు. దీన్ని డీసెలెక్ట్ చేస్తాను. ఇంకా ఈ పాయింట్ని ఇలా పట్టుకెళ్తాను. మరి ఇప్పుడు మళ్ళీ స్నాప్ టు ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకొని దీనికి అటాచ్ చేస్తాను. కనెక్ట్ అయిపోయింది. మరి ఇంకా మీరు ఈ రివర్ లాస్ట్లో ఎక్కువగా కావాలి అంటే ఇట్లా వైడ్ ఏరియా కావాలి రివర్కి అనుకుంటే ఇట్లా మీరు రీషేప్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మీరు ఇక్కడ గమనించినట్లయితే పెన్సిల్ టూల్ని తీసుకున్నప్పుడు ఇక్కడ ఏముంది, ఆబ్జెక్ట్ డ్రాయింగ్ అని ఉంది. అంటే ఇప్పుడు ఈ ఎక్స్ట్రా ఏవైతే ఉన్నాయో ఈ జాయింట్ అయినప్పుడు వాటిని మనం తీసేయచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కనెక్షన్ కూడా ఇది ఎక్స్ట్రా ఉంది, సెలెక్ట్ చేశాను, జస్ట్ డిలీట్ బటన్ ప్రెస్ చేశాను. ఓకే, సో ఇప్పుడు ఈ ఆబ్జెక్ట్స్ అన్నీ కూడా కనెక్ట్ అయినాయి, బట్ ఎడ్జెస్ కనెక్ట్ కావాలి. ఏదన్నా ఫిల్ కలర్ చేయాలన్నా సరే మీకు ఎడ్జెస్ కరెక్ట్గా ఉండాలి. సో నేను లైన్ టూల్ని తీసుకొని ఇట్లా ఒక స్ట్రైట్ లైన్ని డ్రా చేస్తాను. హారిజంటల్గా, వర్టికల్గా. సో ఇప్పుడు అన్ని ఆబ్జెక్ట్స్ కూడా ఇంచుమించు క్లోజ్ అయిపోయినాయి మనకి. ఇప్పుడు ఫిల్ కలర్ యూజ్ చేయొచ్చండి. ఫిల్ కలర్ టూల్ని తీసుకొని ఇక్కడ పెయింట్ బకెట్ టూల్గా ఉంది ఇది. మరి దీన్ని తీసుకొని కలర్, ఫిల్ కలర్ ఏంటి అనేది మీరు సెలెక్ట్ చేయొచ్చు. మరి ఇప్పుడు హిల్కి ఒక కలర్ని సెలెక్ట్ చేద్దాం. హిల్కి గ్రీన్ కలర్ని సెలెక్ట్ చేద్దాం. సో ఇక్కడికి వెళ్ళి ఫిల్ అనండి. అట్లానే ఇటు సైడ్ కూడా ఫిల్. రైట్. మరి ఈ మధ్యలో మనం ఏం చేయాలి, బ్లూ కలర్ని, వాటర్ కలర్ని ఫిల్ చేయాలి. సో క్లిక్ చేయండి, వాటర్ కలర్ తీసుకోండి. మరి ఇక్కడ ఫిల్ చేసినట్లయితే ఫిల్ కావటం లేదు. ఎందుకు, ఇక్కడ ఈ రెండు క్లోజ్ కాలేదు. మరి క్లోజ్ అయినట్టు మనం అక్కడ చూపించాలి. మరి ఇప్పుడు దీన్ని ఇట్లా కనెక్ట్ చేసి పెడదాం. అట్లనే దీన్ని ఇట్లా కనెక్ట్ చేద్దాం. సో ఇప్పుడు ఇట్లా క్లోజ్ అయ్యాయి అన్నమాట ఏరియాస్. పెయింట్ బకెట్ తోటి ఫిల్ చేయాలంటే కరెక్ట్గా మీకు క్లోజ్ అయ్యి ఉండాలి ఏరియాస్. సో ఇప్పుడు క్లిక్ చేద్దాం. సో టోటల్గా మనకి కావాల్సిన షేపు రావడం జరిగింది. మరి ఇప్పుడు సెలక్షన్ టూల్ని తీసుకొని డబుల్ క్లిక్ చేయండి ఎక్కడైనా సరే ఈ ఆబ్జెక్ట్ మీద. టోటల్ సెలెక్ట్ అవుతుంది. ఇప్పుడు అవుట్లైన్స్ అన్నీ పోవాలంటే డిలీట్ బటన్
ప్రెస్ చేయండి. సింపుల్గా మీకు డిలీషన్ అనేది వస్తుంది. సో డిలీట్ అయిపోయింది. సో మీకు కావాల్సిన ఆబ్జెక్ట్స్ డ్రాయింగ్ ఫైనల్గా రావడం జరిగింది. సో దీనికి సమ్ సేవ్ అని ఇచ్చి మీకు నచ్చిన ఏరియాలో సేవ్ చేసుకోండి. నేను హిల్స్ అని సమ్ నేమ్ ఇచ్చి సేవ్ చేస్తున్నాను. ఓకే.